నమస్తే అండి, నా పేరు మహిత. నేను మిస్ నెల్లూరు 2026లో పాల్గొన్నాను. నాది M10 చెస్ నెంబర్. నాకు ఇక్కడ మిస్ నెల్లూరు అనేది షో జరిగింది. దానికి మాకు జెన్యూన్గా జరగలేదని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. మేము దాంట్లో ఆల్రెడీ మాకు రిజల్ట్స్ అనేది ముందుగా చెప్పేశారండి. ఫస్ట్ వచ్చేసి తులసి అనే అమ్మాయిని బయట పెట్టారు, నెక్స్ట్ తేజు అనే అమ్మాయిని తీసుకొని వచ్చి బయట పెట్టారు. మేము వాళ్ళిద్దరిని చేస్తామని చెప్పి మా అందరికీ పార్టిసిపేషన్ చేసే వాళ్ళందరికీ తెలుసండి. ముందుగా వాళ్ళిద్దరిని చేస్తామని చెప్పి ముందుగా వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా హైలైట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో అందరికీ ముందు వాళ్ళిద్దరే ఉంటారు. ఓపెన్ చేస్తే మిస్ నెల్లూరు అనే పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరే ట్యాగ్ చేసేది కానీ అవన్నీ చేసేది వాళ్ళే. తులసి అనే అమ్మాయి ఇంకా భావన అమ్మాయి వీళ్ళిద్దరూ అకౌంట్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వాళ్ళు పెట్టేది అన్నీ చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటా, వాళ్ళే ట్యాగ్ చేసుకుంటా, వాళ్ళే హైలైట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ వాళ్ళ వెళ్ళేసి వాళ్ళందరినీ ముందుగా హైలైట్ చేపించేసి వాళ్ళని విన్నర్ చేపించారు. ఈ ఇన్స్టాగ్రామ్ సపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళకే ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిందని మేము ఇప్పుడు కూర్చోలేదండి. మిస్ నెల్లూరు షో రాంగ్గా జరిగింది, జెన్యూన్గా జరగలేదు. మాకు జెన్యూన్గా జరిగితే మేము టాప్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు కానీ లేకపోయి ఉంటే మేము టాప్లో ఉండేవాళ్ళం. వాళ్ళే ఇచ్చేసుకున్నారు. వాళ్ళకి ఎవరైతే మంచిగా ఫేవర్గా ఉండే వాళ్ళకి ఇచ్చేసుకున్నారండి. ఇది మా సమస్య. దానివల్ల నేను వచ్చి ఇక్కడ కూర్చోన్నానండి, మీతో మాట్లాడుతున్నా మీ ముందు. నా పేరు శ్రావణి. నేను మిస్ నెల్లూరు 2026లో పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మొత్తం 4 కేటగిరీలు పార్టిసిపేట్ చేశాయండి. కిడ్స్, టీన్, మిస్సెస్. మా మిస్ కేటగిరీలో 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేశాము. అందులో 2 మెంబర్స్ని ఆల్రెడీ ఆర్గనైజర్ విన్నర్గా అనౌన్స్ చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి హింట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మేము దాన్ని క్వశ్చన్ కూడా చేశాము. క్వశ్చన్ చేస్తే జెన్యూన్గా జరిగింది అని చెప్పి ఆయన ఎంత చెప్పినా వాదిస్తూనే ఉన్నాడు. సో మేము మా ప్యాషన్తో ఒక చిన్న హోప్తో మేము ఈ మిస్ నెల్లూరు అనేది పార్టిసిపేట్ చేశామండి, టాప్లో ఉందాము అనేసి. మేము విన్నర్ గురించి మేము మాట్లాడట్లేదండి. అట్లీస్ట్ రన్నర్అప్స్లో అయినా సరే మీరు కరెక్ట్గా చూసి జడ్జ్మెంట్ ఇవ్వాలి కదా అని మేము క్వశ్చన్ చేశాము జూరీని. జూరీ కూడా ఎవరు స్టేజ్ మీద నించొని మాట్లాడలేదు, మాకు ఎవ్వరు ఆన్సర్ చేయలేదు. అక్కడ నుంచి వెళ్ళిపోయారు అందరూ. నెక్స్ట్ షో అయిపోయిన తర్వాత కావాలని మేమేదో గెలవలేదు అని చెప్పి ఇలాంటివన్నీ పుకార్లు పుట్టిస్తున్నామని చెప్పి మా మీదే రివర్స్ అవుతున్నారండి. ఆర్గనైజేషన్ అంతా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు చాలా భయంగా ఉందండి వాళ్ళ వల్ల. మేము ఏ షోలో పార్టిసిపేట్ చేసినా గెలవము అని చెప్పి మమ్మల్ని కించపరుస్తున్నారండి. సో మేము ఒక ప్యాషన్తో వచ్చినప్పుడు మీ ఆర్గనైజేషన్ అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, కానీ ఒక ఇద్దరినే హైలైట్ చేసి మీరు చెప్తున్నారు. మా దగ్గర విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయండి ఆ ఆర్గనైజేషన్ చేసిన తప్పులన్నీ. 10 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే టైటిల్స్ లిస్ట్లో కూడా 11 మెంబర్స్ నేమ్స్ వచ్చాయి. ఇంకొక అమ్మాయి నేమ్ స్టేజ్ మీద కూడా అనౌన్స్ చేశారు. జడ్జెస్ కదా స్టేజ్ మీద అనౌన్స్ చేయాలి టైటిల్స్ అవన్నీ అంటే, లేదు ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయాలని చెప్పి రివర్స్ అవుతున్నారు. సో ఆర్గనైజేషన్ అంతా చేసుకుంటా పోతే జడ్జెస్ని ఎందుకు పెట్టారో మాకు తెలియట్లేదండి. అలాగే టాప్ 3 ఇచ్చిన అమ్మాయి స్టేజ్ పర్ఫార్మెన్స్ సరిగా ఇవ్వలేదండి. మా దగ్గర ప్రతి ఒక్క ట్రైనర్ వచ్చి మమ్మల్ని ట్రైన్ చేశారు. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి మేము స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. కానీ ఆ అమ్మాయి పాస్ ఇస్తూ ఇంట్రడక్షన్ కూడా అట్లీస్ట్ సరిగా చెప్పలేదు. కానీ ఆ అమ్మాయి టాప్ 3లో ఉంది. ఇంట్రడక్షన్ అన్నీ బాగా చెప్పిన అమ్మాయి టాప్ 4లో ఉంది. అన్నీ బాగా చేసి ప్రతి ఒక్క రౌండ్లో పర్ఫామ్ చేసిన మేమేమో స్టేజ్ వెనక నించుని పోయామండి. సో మాకు ఏదో ఒక న్యాయం చేస్తారని మేము ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ చేసే వాళ్ళు ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కంటెస్టెంట్ కెరియర్ని గుర్తు పెట్టుకొని ఇలాంటి షోస్ అనేటివి పెట్టాలండి. సో అప్పుడే మాకు ఒక గుర్తింపు వస్తుంది, మాకు ఒక టాలెంట్ ఉంది అని చెప్పి పక్కన వాళ్ళు గుర్తిస్తారండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి సపోర్టర్స్ అండి, ఎక్కువ సపోర్టర్స్ వచ్చి సోషల్ మీడియాలో వాళ్ళని వైరల్ చేస్తున్నారు, మమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు. మాకెవరు సపోర్టర్స్ వచ్చి మా గురించి మాట్లాడట్లేదండి. అక్కడ జరిగిన ఫ్రాడ్ గురించి నిజాయితీగా చెప్తున్నారు. అది చెప్పినా సరే మమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ బెదిరిస్తున్నారు. మాకు వ్యతిరేకంగా వాళ్ళు పుకార్లు పుట్టియాలని చెప్పి ట్రై చేస్తున్నారండి. సో మేము ప్రశ్న అడిగేది ఏంటంటే, ఇలాంటి షోస్ ఏదైనా జరిగితే నెక్స్ట్ టైము మంచిగా జరగాలి, మంచిగా చెయ్యాలి అని చెప్పి మేము అందరినీ దయచేసి వేడుకుంటున్నామండి. తులసి అనే అమ్మాయి స్టూడియోలో 9 స్టూడియోలో వర్క్ చేస్తూ ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఎర్లీ మార్నింగ్ అందరికంటే ఫస్ట్ ఆ అమ్మాయి వచ్చి దేవుడికి పూజ చేయడాలు, మాప్ వేయడాలు, క్లీనింగ్ చేయడాలు ఇవన్నీ చేస్తుంది. అండ్ ఇంకొకటి కంటెస్టెంట్స్తో మిస్ నెల్లూరు వర్క్స్ అన్నీ చేయించకూడదు. ఫస్ట్ థింగ్ ఆయన టీంతో చేయించాలి, లేదంటే ఆయనే చేసుకోవాలి. కంటెస్టెంట్గా ఒక తులసి అనే అమ్మాయిని ఒక్కటే పిలిచి మిస్ నెల్లూరులో కేటగిరీస్ డివైడ్ చేయడం కానీ,
పేరెంట్స్తో కాల్స్ చేపించడం కానీ, ఇంకొకటి ఇన్స్టాగ్రామ్స్లో పోస్టులు పెట్టడం కానీ కంటెస్టెంట్స్ ద్వారానే చేయించాడండి. అండ్ ఇంకొకటి వాళ్ళు ఫేవర్గా ఆయనకి ఏమంటారు స్నాక్స్ కానీ ఇవన్నీ తీసుకుపోయి ఇవ్వడము, ఆయన ఇండైరెక్ట్గా చెప్పడము, నాకు ఏదన్నా తీసుకొస్తే నేను మిమ్మల్ని విన్ చేస్తాను, నాకు సపోర్ట్గా ఉంటే మిమ్మల్ని విన్ చేస్తాను, నెక్స్ట్ నేను మిస్ ఆంధ్ర చేయాలి, మీ 5 మందిని నేను తీసుకోవాలి అంటే నాకు సపోర్ట్గా ఉండాలి, వాళ్ళనే నేను తీసుకుంటానని చెప్పి ఇలా చెప్పడం జరిగిందండి. ఆయనకి ఎవరైతే ఫేవర్గా మాట్లాడుతున్నారో, ఫేవర్గా చేస్తున్నారో, ఆయనకి ఏమైతే వస్తువులు ఆయన కావాల్సినవి అడిగినటివన్నీ తీసుకొచ్చిస్తున్నారో వాళ్ళని మాత్రమే పెట్టుకుంటున్నాడండి. మేము ఏదైనా రివర్స్ క్వశ్చన్ చేసినా, మనీ గురించి టాపిక్ వచ్చినప్పుడు మేము మాట్లాడినా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, తొక్కేయాలనే చూస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క వీడియోలో కూడా పలానా అమ్మాయి శ్రావణి అనే అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుందని ఎవరికి తెలియదు, మహితా పార్టిసిపేట్ చేస్తుందని తెలియదు, జ్యోతి పార్టిసిపేట్ చేస్తుందని తెలియదు, తులసి పార్టిసిపేట్ చేస్తుంది, తేజు పార్టిసిపేట్ చేస్తుంది, వీళ్ళిద్దరే తెలుసు. అండ్ అలాగే టాప్ 1 వచ్చింది చందన. ఆ అమ్మాయి ఆయనకి 3 years నుంచి ఫ్రెండ్. వాళ్ళిద్దరు కలిసి డాన్సులు వేసిన వీడియోలు, స్టూడియోలు అన్నీ మా దగ్గర ఉన్నాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకునింది మా దగ్గర ఉన్నాయి. అండ్ అలాగే ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి టైటిల్స్, ప్రతి ఒక్క టైటిల్ ఎవరికి ఏది వస్తుంది అని చెప్పి మా దగ్గర చెప్పుంది, అవన్నీ ఆ అమ్మాయి చెప్పుంది. ఆ అమ్మాయికి ఎలా తెలుసాయి అని మేము క్వశ్చన్ చేసాం. అడిగితే మా దగ్గర అప్పటికప్పుడు ప్రింటర్ చేయడానికి ప్రింటింగ్ మిషన్ లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నిన్న నైట్ నాకు వాళ్ళ టీం మెంబర్ కాల్ చేశాడండి. టీం మెంబర్ కాల్ చేసి మమ్మల్ని మీరు ఇంత దూరం తీసుకోబోతే దీన్నే మీ కెరీర్కి నష్టము, మీరే సఫర్ అవుతారని చెప్పి బెదిరిస్తున్నాడండి. మాకు కాల్ చేయాల్సిన అవసరం ఏముందండి? ఆయన తప్పు చేయకపోతే వెళ్ళి ప్రెస్ ముందు మాట్లాడండి, మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, అంతేగాని ఒక కంటెస్టెంట్కి కాల్ చేసి మీరు అదా చేశారు ఇది చేశారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? నేను అదే క్వశ్చన్ చేస్తున్నానండి ఈరోజు. సో నాకు సపోర్ట్గా మీరు కొంచెం చూసుకుంటారనే ప్రతి ఒక్క ఆర్గనైజరు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇలాంటివి చేయొద్దండి, అంతేనండి. ఆర్గనైజర్ పేరు పాలపర్తి చంద్రశేఖర్ గారు, 9 స్టూడియో అండి, అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంటుంది. ఎలాంటి పర్మిషన్స్ లేవండి, ఎలాంటి పర్మిషన్స్ అయితే లేవండి. మాకైతే ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారని అయితే చెప్పలేదు. నాకు 2 years నుంచి ఈ ప్యాజెంట్రీలో ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను పార్టిసిపేట్ చేసిన ఆడిషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్క షో వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడము, పోలీసుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడము, ఇవన్నీ వాళ్ళు పబ్లిక్గా పోస్ట్ చేయడమో నేను చూశాను. కానీ ఈయన ఫస్ట్ నుంచి ఆడిషన్ దగ్గర నుంచి నిన్న షో అయ్యేంత వరకు ఎక్కడా కూడా ఈయన ఒక పర్మిషన్ తీసుకున్నట్టు మాకు ఎక్కడా చెప్పలేదు, మాకు ఏది చేయలేదు. డీజీపీ కళ్యాణ మండపంలో జరిగిందండి. ఆయన చెప్పాడు షో టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 నుండి నైట్ 6కి అంతా అయిపోతుంది, ఈవినింగ్ 6కి అని చెప్పాడండి. కానీ షో స్టార్ట్ చేసిందే ఈవినింగ్ 6:30కి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 3 వరకు షో రన్ చేస్తూనే ఉన్నాడండి. ఎర్లీ మార్నింగ్ 3 వరకు కిడ్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారు, టీన్ ఉన్నారు, మిస్ కేటగిరీ ఉంది, మిసెస్ కేటగిరీ ఉంది. ప్రతి ఒక్కరూ అక్కడే కూర్చొని చాలా సఫర్ అయ్యారండి, ఫుడ్ లేకుండా, నిద్ర లేకుండా. అట్లీస్ట్ ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయలేదండి. అండ్ అలాగే టికెట్స్ ప్రైజ్ టాలెంట్ రౌండ్ అప్పుడు తారంగ్ రిసార్ట్లో పెట్టాడండి షో టాలెంట్ రౌండ్. ఆ మార్క్స్ ఏవి క్యాలిక్యులేట్ చేయలేదు అని చెప్తున్నాడు. క్యాలిక్యులేట్ చేయనప్పుడు ప్రతి ఒక్క కంటెస్టెంట్ దగ్గర 600 రూపీస్ కలెక్ట్ చేసి, అండ్ అలాగే టికెట్స్ అని పెట్టి ప్రతి ఒక్క కంటెండర్తో పాటు వచ్చిన సపోర్టర్స్ ఎంతమంది వచ్చారో అంతమంది సపోర్టర్స్ దగ్గర మనీ తీసుకొని అంత పెద్ద రౌండ్ అక్కడ కండక్ట్ చేసినప్పుడు మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కూడా షో అప్పుడు ప్రతి ఒక్క కంటెండర్కి సపోర్టర్స్గా వచ్చిన వాళ్ళ దగ్గర టికెట్స్ తీసుకున్నాడు. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే 500 రూపీస్, బ్యాక్ సీట్లో కూర్చుంటే 300 రూపీస్ అని. ఒక్కొక్క కంటెండర్కి అట్లీస్ట్ ఫ్యామిలీలో 5 to 10 మెంబర్స్ వరకు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్క వాటర్ బాటిల్ కూడా ఆయన ప్రొవైడ్ చేయలేదు మాకు. మాకు ప్రొవైడ్ చేయలేదు. మాకు ఎలాంటి ఫెసిలిటీ ఆయన చేయలేదు. ఆ రోజు మార్నింగ్ కూడా కంటెస్టెంట్కి మేకప్ వేసుకునే దానికి రూమ్ కూడా ఆయన ప్రొవైడ్ చేయలేదండి. నేను ఇష్యూ చేశాను ఆ రోజు, ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అని చెప్పి. ఆయన పెద్ద గొడవ చేసి దాన్ని మనసులో పెట్టుకొని నన్ను ఏమన్నా ఆయన పక్కకు నెట్టేశాడేమో నాకైతే అర్థం కావట్లేదండి. ఆడిషన్ అప్పుడు 1K రూపీస్ 1000 రూపీస్, ఆడిషన్ రోజు 1000 రూపీస్ తీసుకున్నాడు. గ్రూమింగ్ అని చెప్పి 5000 రూపీస్ తీసుకున్నాడు. ఇంకా ఎక్స్ట్రా ఖర్చులన్నీ మా చేతే పెట్టించాడు. ఆ డ్రెస్సులని ఈ డ్రెస్సులని. మన అలాగే
శారీకి 2500 రూపీస్ శారీకి తీసుకొని ఒక ప్యాటర్న్లో చేస్తాను, మీరు ఖచ్చితంగా అందరూ తీసుకోవాల్సిందే ఈ శారీ అని చెప్పి 2500 రూపీస్ కట్టించుకున్నాడు. 1000 రిటర్న్ వేస్తా అన్నాడు, ఇప్పటికీ రిటర్న్ వేయలేదు ఆయన. 2500 రూపీస్ తీసుకున్నప్పుడు ఒక ప్యాటర్న్ పెట్టినప్పుడు ఆ ప్యాటర్న్లోనే కదా మిస్ కేటగిరీలో అందరూ పార్టిసిపేట్ చేయాలి. కానీ ఆయన ఫేవరిజం చూపించిన కంటెస్టెంట్ మాత్రం సపరేట్గా వేసుకొచ్చింది డ్రెస్. సపరేట్గా ఆ అమ్మాయి కాంతారా స్టైల్లో ఆ హీరోయిన్ వేసుకొచ్చినట్టు ఆ అమ్మాయి వేసుకొచ్చింది డ్రెస్. మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఒకటి ఆయన ఫేవరిజం చూపించిన అమ్మాయి ఇంకొక మాట మీద ఎలా ఇస్తారు? ఆ అమ్మాయి ఆ రౌండ్లో ఫెయిల్ అన్నట్టే కదా కాస్ట్యూమ్స్ పరంగా. సెకండ్ రౌండ్లో ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో ఆ అమ్మాయి ఫెయిల్ అయింది కదా. ఆ 2 రౌండ్స్ కన్సిడర్ చేయకుండా మీరు ఎలా అమ్మాయికి టాప్ 3 ఇచ్చారు? అది క్వశ్చన్ చేసినందుకు మా అందరి మీద ఆయన లీగల్ యాక్షన్ తీసుకుంటాడంటండి. జ్యోతి, నేను పోయినసారి కూడా పార్టిసిపేట్ చేశాను. నాకు కాల్ చేసి మరి నేను జెన్యున్గా చేస్తాను ఈ షో, మీరు చేయండి, పార్టిసిపేట్ చేయండి అని చెప్పారు. మిస్ నెల్లూరు 2026లో మదర్ ప్రామిస్గా నేనైతే జెన్యున్గా చేస్తాను, మీరైతే పార్టిసిపేట్ చేయండి అని మదర్ మీద ప్రామిస్ చేసి మరి చెప్పారు. మధ్యలో మళ్ళీ విన్నర్స్ లిస్ట్ వచ్చేసరికి నేను మళ్ళీ అడిగాము, మళ్ళీ మదర్ ప్రామిసే చేస్తున్నారు ప్రతిసారి. ఆయన అమ్మని తీసుకొచ్చి అందరినీ ఇది చేస్తున్నారు అంటే వీళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు నమ్మాలి అనేసి మదర్ ప్రామిస్ మదర్ ప్రామిస్ మదర్ ప్రామిస్ ఇవే చేస్తున్నారు. టాలెంట్ రౌండ్ నుంచి ఫ్లాష్ మోబ్ మోడల్స్ చేత అసలు చేయించరు. ఎంజీ మాల్లో వేయించడం ఏందండి మోడల్స్ చేత. అప్పటికి మేము చేయమని మేము చెప్తే ఇది టీము అందరు చేయాలి ఖచ్చితంగా, మీరు కూడా చేయాలంటే మేము చేసాము. అప్పటి నుంచి 4th మంత్ నుంచి మేము కష్టపడుతూనే ఉన్నాం. ఈ నెల వరకు కనీసం టాలెంట్ రౌండ్ పెడితే అట్లీస్ట్ ఇప్పుడు విన్నర్స్ అయిన వాళ్ళు బేసిక్ డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయలేదు. అమ్మాయి టాప్ 2 వచ్చిన అమ్మాయి ఏడ్చింది, నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు అనేసి. మేము అంత కష్టపడి చేస్తే అమాక్సెస్ కలపలేదు. ఫైనల్కి జడ్జెస్ దీన్ని క్వశ్చన్ చేస్తే అదే చెప్పారు. మేము అక్కడ కూడా క్వశ్చన్ రైజ్ చేసాము, అది కూడా వైరల్ అవుతుంది. మేము ఫంక్షన్ దగ్గర మేము క్వశ్చన్ చేసాము, అది కూడా వైరల్ అవుతుంది. మేము ఉండే వీడియో ఆల్రెడీ వైరల్ అవుతుంది. మేము మా ఎఫర్ట్స్ 100% పెట్టి మేము చేస్తుంటే మాకు టాలెంట్ గుర్తించట్లేదు. అండ్ ఇట్లాగా వాళ్ళు అనుకున్న వాళ్ళ ఫేవరిజం వాళ్ళని గెలిపించుకుంటున్నారు. ఇక నెల్లూరులో ఇట్లా అయితే టాలెంట్ వాళ్ళని తక్కుతున్నారు సార్. ఇంకా ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకెలా పైకి వస్తుంది నెల్లూరు చెప్పండి మీరే. ఇట్లా చేసే వాళ్ళకి అసలు పర్మిషన్స్ ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఇంకోటి మోడల్స్ దగ్గర అగ్రిమెంట్ తీసుకోవాలి, అది బేసిక్ రైట్. ఎవరి దగ్గర అగ్రిమెంట్స్ తీసుకోలేదు ఆయన. ఇంకోటి ఏంటంటే ప్రమోషన్స్ వస్తే ఏది చేయకూడదు అన్నారు. మేము అంతకుముందు చేస్తున్నాం, మాకు ప్రమోషన్స్ వచ్చాయి. ఆయన చెప్పేశారు కండిషన్, మీరు ఏ ప్రమోషన్స్ చేయకూడదు మాది అయ్యేదాకా అనేసి రూల్ పెట్టారు. మేము దానికి కూడా కట్టుబడే ఉన్నాము. నైనా స్టూడియో ఫౌండర్ చంద్ర సారు. ఇంకోటి తర్వాత కూడా 70% మాకు 30% మీకు. ఇది ఏ ప్రమోషన్ చేసినా ఆయనకి ఇవ్వాలంట మనీ. ఆయన ఇదే రూల్ పెట్టాడు. ఇట్లా జరగకూడదు నెల్లూరులో అనేసి మేము ఇక్కడికి వచ్చాం న్యాయం కోసం. కాస్ట్యూమ్స్ అనేది పెట్టారు సార్. ఫస్ట్ రౌండ్ ట్రెడిషనల్ రౌండ్, సెకండ్ రౌండ్ వచ్చేసి బ్లాక్ డ్రెస్ ఉండాలి, థర్డ్ రౌండ్ అనేది బాడీ కాన్ అనేది ఉండాలి అని చెప్పారు సార్. ఫస్ట్ రౌండ్ ట్రెడిషనల్ రౌండ్ ఇట్లాగే ఫోటో చూపించారు సార్. ఫోటో చూపించి ఇట్లాగే బ్లౌజ్ స్లీవ్లెస్ ఉండాలమ్మా, ఇట్లాగే ఉండాలి, మేము మీకు తెప్పించాము శారీస్ ఇవే వేసుకోవాలి, మీరు ప్రతి ఒక్కరు ఇదే ఫాలో అవ్వాలి, ప్యాటర్న్ అనేది ఉండాలి, నాకు వేరే వాళ్ళంతా నాకు పర్లేదు, మిస్లో మాత్రం ప్యాటర్న్ ఉండాలి అని చెప్పి మాకు పెట్టారు సార్. మేము చెప్తే సరే అండి అని చెప్పి మేము దీనికే ఒప్పుకొని, మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు ఇలాగ శారీ ప్యాటర్న్, కాకపోతే సార్ చెప్పారని చెప్పి మేము ఆయన మాటకి విలువ ఇచ్చి మేమందరం ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యాం సార్. అప్పుడు ఇద్దరు సార్, తులసి అనే అమ్మాయి, తేజు అనే అమ్మాయి, మేము ప్యాటర్న్ ఫాలో అవ్వము, మేము ఆల్రెడీ కుట్టించేసుకున్నాము అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆ డ్రెస్లో వస్తే, తులసి అనే అమ్మాయి లాస్ట్ మినిట్లో ఇంత చేసినాక ఆయన ఆల్రెడీ నన్ను విన్నర్ చేసినాక ఎందుకు మనకి ఇదంతా అని చెప్పి ఆ అమ్మాయి ప్యాటర్న్లో వచ్చేసింది. మేము చెప్పిన ప్యాటర్న్లో. తేజు అనే అమ్మాయి ప్యాటర్న్ ఏ ప్యాటర్న్లో వచ్చిందో మీరు చూడండి సార్. ప్లే చేయండి, ప్లే చేయి, అదిగోండి సార్. మేము ఆది అనే సార్ ఉన్నారు సార్. ఆది అనే సార్కి మేము ఆల్రెడీ ఈ డిస్కషన్ తీసుకొచ్చాం సార్. అందరం గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు చెప్తే అప్పుడు తులసి ఈమె హారిక అనే అమ్మాయి, అరే మనమే అందంగా ఉంటామని వీళ్ళకి పొగర్రా అని చెప్పి అన్నారా లేదా? వీళ్ళు అలా చెప్పి అనుకొని వీళ్ళకి ఇలాగ అయింది, అందుకే మనం తీసేస్తున్నారు, ఆ ప్యాటర్న్ వద్దని అనేసి అన్నారు సార్. ఆది అనే సార్ మాకు ఫోన్లో గంట మాట్లాడి
ఇదిగో లేదమ్మా వాళ్ళు ఇలాగ తీసుకొని వస్తే స్టేజ్ ఎక్కిము, మేము స్టేజ్ దగ్గర నుంచి దింపేస్తాము, ఈ ప్యాటర్న్లో వస్తే మేము స్టేజ్ దింపేస్తాము అని మాకు చెప్పారు సార్. లాస్ట్ మినిట్లో మేము మాట్లాడాం సార్, ఎందుకు దింపలేదు అనేసి అంటే మోహన్ తిప్పుకొని వెళ్ళిపోయారు. నేను చంద్ర సార్తో గొడవ వేసుకున్నాను సార్, ఈ అమ్మాయి పక్కన ఉంది సార్, ఆ అమ్మాయిని అడగండి, అందరు ఉన్నాము, పక్కన గొడవ వేసుకున్నాను సార్ నేను. సార్ ఎందుకు సార్ ఆ ప్యాటర్న్ వేసుకొచ్చారు, మీరు మీ ప్యాటర్న్ చెప్పారు కదా సార్, స్టేజ్ దింపేస్తా అని చెప్పారు కదా సార్, ఎందుకు సార్ ఎక్కించారు మళ్ళీ ఈ ప్యాటర్న్ చెప్పినప్పుడు మరి ఈ ప్యాటర్న్లో రావాలి కదా సార్ అందరము, ఎందుకు అలా పెట్టారు? వాళ్ళకి సపరేట్గా దాంట్లోకి మార్క్స్ ఇస్తారు కదా సార్, మళ్ళీ మాకు పోతాయి కదా సార్, మాకు లేవా, మేము వేసుకొని రామా ఇలాంటి శారీస్, ఇలాంటి శారీస్ అవన్నీ మేము వేసుకొని రాలేమా సార్ అని అడిగాం సార్. వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసి తీసుకొని వచ్చారు సార్, ముందుగా ప్రిపేర్డ్ వాళ్ళే బహుమతులు గెలుచుకుంటారు కదా, వాళ్ళే విన్నర్స్ అవుతారు కదా, వాళ్ళు ఏ ప్యాటర్న్ తీసుకొని వస్తాయి అని చెప్పి వాళ్ళకి సపరేట్గా పెట్టి చేపించారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? ప్రతి దానికి తులసి అనే అమ్మాయి ఫస్ట్ ఉంది, ప్రతి దానికి పేమెంట్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ అంటే ముందుగా చెప్పించి ముందుగా తులసి అనే అమ్మాయితో లేదు సార్, ముందుగా వాళ్ళిద్దరిని తీసుకొని రావాలనుకున్నారు గెలిపించి, సో వాళ్ళిద్దరిని ముందుగా అన్ని పేమెంట్స్ ఇచ్చిన అమ్మాయి ఫ్రెండ్, వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ వేసిన వీడియోస్ అన్ని ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నాయి. లేదు జూరీ మాట్లాడారు, ఒక్క నిమిషం జూరీ ఒకసారి వచ్చారు, వంశీ అనే సారు, ఆ సారు తినతో మాట్లాడిన ఒక రికార్డ్ ఉంది, ఆ రికార్డ్ ఒకసారి మీ ముందు పెడతాము ఒకసారి. సందీప్ అనే అబ్బాయి ఫ్రెండ్, చంద్ర అనే శేఖర్ ఆయనకి ఆర్గనైజర్కి, ఆయన 3 years ముందు తీసిన పిక్, చందన అనే అమ్మాయి ఫ్రెండ్ 3 years నుంచి ఉంది, వీళ్ళని సెకండ్ ఇచ్చారు ఈ అమ్మాయికి, ఉందో లేదో మీరే చూసుకోండి, మేము చెప్పింది ఇదిగోండి 3 years నుంచి తెలుసు, ఫోటో చూడండి. బీచ్లో ఉండేది వంశీ గారితో చెప్పించారు సార్, అది బీచ్లో ప్రొఫెషనలిజం అంటే బీచ్లో కూర్చోబెట్టి వాళ్ళ చేతితో నిజాలు చెప్పిస్తారా, 9 Art స్టూడియోలో కూర్చోబెట్టి నిజాలు చెప్పిస్తారా సార్ వాళ్ళ చేతితో, ఏం జరిగింది జూరీలు చెప్పడానికి? బీచ్లో ఉండేది మనకు పెట్టించారు. స్టూడియోలో దాగి బీచ్కి వెళ్ళారా? ఆ రోజు స్టూడియోలో అయిపోయింది, 1 o'clock అయిపోయింది, రూమ్లో వచ్చి పడుకొని నువ్వు కాల్ చేసినావు. ఆ రోజు అదే మేము బీచ్ తాగేసి వచ్చి హోటల్లో పడుకున్న తర్వాత నువ్వు మార్నింగ్ చేసినావు కదా 9 o'clock, ఆ టైంలో నా మొబైల్ సైలెంట్లో లేదు, రింగ్లో ఉంది. సో నేను లిఫ్ట్ చేసి మాట్లాడినా, మన ఆయన కూడా చేసిన చంద్రకి చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు, నువ్వు కాన్ఫిడెన్స్ పెట్టుకున్నావు కదా. సో లిఫ్ట్ చేయని 2-3 సార్లు చేసినా, ఇంకా సరే అని మళ్ళీ పడుకున్నా, అట్లానే సైలెంట్లో పెట్టేసి పడుకున్నా. ఆయన కూడా కాల్ చేసిన ఒక 3-4 times. ఆలోపు ఏంటంటే ఆయన నెంబర్ మా ఫ్రెండ్ తీసుకున్నాడు.